ఎందుకంటే మరి అనసూయ మొత్తం 74 మంది మీద కూడా సెక్సువల్ హరాస్మెంట్ కింద కేసు కూడా పెట్టడం జరిగింది. మరి అదే కోణంలో మరి శేఖర్ భాష కూడా ఇక్కడ కమిషనర్ దగ్గరికి వచ్చారు. అసలు ఏం జరిగింది, ఏం చెప్పారు, కేసు ఎందుకు ఫైల్ అయింది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. మీరు ఈరోజు మరి కమిషనర్ దగ్గరికి వచ్చారు, అక్కడ హాజరయ్యారు. అనసూయ చూస్తేనేమో మరి సెక్సువల్ హరాస్మెంట్ కింద కేసు పెట్టారు అని అంటున్నారు. ఏంటి అసలు? సరే, అసలు నేను అదే అడుగుదామని వచ్చాను. నేను చేసిన తప్పేంటి, ఎందుకు నా మీద పెట్టాల్సి వచ్చింది అంటే, సరే ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏవో చూపించారు. సో ఇది ఎంక్వైరీ చేసి తర్వాత ఛార్జ్షీట్ అయిన తర్వాత అదేదో అవుతుంది. బట్ ప్రస్తుతానికి నేను అన్నవి ఏంటి అనేది చూపించారు. నేను ఇలాంటి వాటి వల్ల నా ఈ కల్చర్ పాడవుతోంది అని చెప్పి మాటలు తప్ప అక్కడ ఇంకేం లేవు. సార్, నేను అన్న ప్రతి మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పటికి కూడా నేనే క్షమాపణలు చెప్పట్లేదు. నేను ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చానో ఆ స్టేట్మెంట్ ప్రతి ఏ ఛానల్ అయినా సరే ఇప్పటిదాకా నేను అన్న ప్రతి మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఎక్కడికైనా నేను రావడానికి సిద్ధం. నేను క్లియర్గా చెప్పే ఆ విషయం. సో ఎక్కడ ఇదేం లేదు, తగ్గేదేం లేదు.